పాపం వేణుస్వామి అందరి జాతకాలు చూసుకుంటాడు కానీ ఆయన జాతకం చూసుకున్నట్టుంది. షష్టాష్టకాలు అస్సలు బాగోలేదు ఆయన జాతకంలో. ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు. ఎగ్జాక్ట్ అదే జరుగుతుంది వేణుస్వామి లైఫ్లో. నిన్న నైట్ వేణుస్వామి అతని వైఫ్ వీణా శ్రీవాణి ఒక వీడియో బయటకు రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఏం చెప్తున్నారంటే టీవీ5 మూర్తి అలానే టీవీ5 యాజమాన్యం వీళ్ళిద్దరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి, అలాగే వీళ్ళిద్దరి నుంచి 5 కోట్లు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళిద్దరూ ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అసలు మేమిద్దరం చనిపోదాం అనుకున్నాం. సో మేమిద్దరం చనిపోతే కనుక ఈ విషయం బయటికి రాదు అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాం. నిజం అనేది బయటికి రావాలి అని చెప్పి, అలాగే మా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పి ఒక ఆడియో బయటికి రిలీజ్ చేశారు. ఆ ఆడియోలో మాట్లాడిన వ్యక్తి టీవీ5 మూర్తికి స్నేహితుడంట. అతన్ని మధ్యలో మీడియేటర్గా పెట్టుకుని మా దగ్గర నుంచి 5 కోట్లు వసూలు చేయడానికి చూస్తున్నారని చెప్పి వీళ్ళిద్దరూ అంటున్నారు. అలాగే మా దగ్గర ఇంకా వీడియో బయటలు కూడా ఉన్నాయి. సో మాకు న్యాయం జరగాలి అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. నిజంగా ఆ వీడియోలో వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటలు ఆ ఆడియో కనుక వింటే కనుక నవ్వొస్తుంది. మన వేణుస్వామి గారు ఏ ఇంటర్వ్యూలకు వచ్చినా బయటికి ఎక్కడికి వచ్చినా నాకంతా తోపు అవడం లేడు, జ్యోతిష్కంలో నేనే టాపు అని చెప్పుకుని బయట తిరుగుతాడు. ఈ సో కాల్డ్ వేణుస్వామి గారికి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ తెలియని ప్రముఖ రాజకీయ నాయకుడు ఎవ్వడం లేడు. ఎంతోమంది జాతకాలు బాగోకపోతే పూజలు చేసి వాళ్ళ జాతకాలు వాళ్ళ జీవితాలు మార్చేశాడు. అంతమంది సపోర్ట్ ఈయనకుండగా ఎందుకు భయపడుతున్నాడు అసలు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక చిన్న కంప్లైంట్, మీ దగ్గర ఉన్న సాక్ష్యాలతో కంప్లైంట్ ఇస్తే కనుక టీవీ5 మూర్తి లేడు, ఎవడో లేడు, ఎవరినైనా మూసేస్తారు. ఆ టీవీ5 మూర్తిని ఏదో రకంగా వీళ్ళ మీద చేస్తున్న వీడియోలు ఆపించాలి, అతని మీద ఏదోటి నిందెయ్యాలి అని చెప్పి వీళ్ళిద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు. ఆడెవడో మూర్తి ఫ్రెండ్ అంట అని చెప్తున్నారు. ఎటువంటి ప్రూఫ్ లేదు. ఆ ఆడియోలో వాళ్ళిద్దరూ కన్వర్జేషన్ తప్ప ఆ టీవీ5 మూర్తికి అతనికి సంబంధం ఉందని చెప్పి ఎటువంటి ప్రూఫ్ లేదు. ఇప్పుడు నేను బయటకు వచ్చి వేణుస్వామి నన్ను 5 కోట్లు అడిగాడు, వేణుస్వామి ఫ్రెండ్ వచ్చి అడిగాడు అని చెప్తే ఎవడన్నా నమ్ముతాడా? మళ్ళీ ఈ స్టోరీ అంతా చుట్టూ మీ ఇద్దరు సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాం, ఇదే మా లాస్ట్ వీడియో అని చెప్పడం. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఎవరన్నా చనిపోతున్నారు అంటే కనుక వాళ్ళ మీద సానుభూతి చూపిస్తారు. అసలు ఆ సిచ్యువేషన్ నిజం, అందులో నిజాలు ఎంత ఉన్నాయని తెలుసుకోరు. వాళ్ళిద్దరూ చనిపోదాం అనుకుంటున్నారు కదా, ఇందులో నిజమే ఉండే ఉంటుంది అని చెప్పి కొంతమంది నమ్మేస్తారు. ఆ సానుభూతితో కొంతమందికి వీళ్ళిద్దరూ మంచోళ్ళు అని చెప్పి ప్రూవ్ చేసుకుందాం అని చెప్పి నాటకాలు. టీవీ5 మూర్తి ఈ సో కాల్డ్ వేణుస్వామి చేసినటువంటి అక్రమాలపై, అతను చేయించినటువంటి పూజలపై ప్రతి విషయాన్ని తీగతో సహా లాగుతున్నాడని చెప్పి ఉన్న పరువు అంతా పోతుంది, మొత్తం ఈడు డ్యామేజ్ చేసేస్తున్నాడు, ఈయన ఆపాలంటే ఈయన మీద ఏదో ఒక ఎలిగేషన్ వేయాలి అని చెప్పేటట్టే ఆ వీడియో ఉంది. ఆ వీడియోలో సాక్ష్యాలు కూడా అలాగే ఉన్నాయి. అంతెందుకు టీవీ5 మూర్తే రమ్మంటున్నాడు మిమ్మల్ని. నేనే తీసుకెళ్తాను పోలీస్ స్టేషన్కి, నేనే కంప్లైంట్ ఇప్పిస్తాను, మీకు న్యాయం జరిగేటట్టు చూస్తాను అని చెప్తున్నారు. లేకపోతే టీవీ5 స్టూడియోకి రండి, లైవ్లో మాట్లాడదాం, మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు లైవ్లో ప్లే చేద్దాం. మీరు ఎవరో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న వాయిస్ బయట పెట్టారు, అందులో ఒక వ్యక్తి నా స్నేహితుడు, అతని ద్వారా నేను డబ్బులు అడిగిపిచ్చాను అంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని కూడా తీసుకురండి, లైవ్లోనే మాట్లాడదాం, సాక్ష్యాలన్నీ బయటకు పెడదాం, నేను తప్పు చేశాను అంటే గనక శిక్షించండి అని చెప్పి ఆయన అంటున్నాడు. డైరెక్ట్గా ఓపెన్గా ఆయన చెప్తున్నాడు. ఇంకా అంతకుమించి ఏముంటుంది? ఈ సో కాల్డ్ వేణుస్వామి గారే అనుకుంటే అతని వైఫ్ వీణా శ్రీవాణి గారు, నిజంగా ఆవిడంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే ఆవిడ కళకి నేను రెస్పెక్ట్ ఇస్తాను. చాలా పద్ధతిగా కూడా ఉంటారు ఆవిడ. ఆవిడ ఈయనకంటే ఎక్కువ ఆస్కార్ రేంజ్లో నటించేస్తుంది. మొన్న నాగ చైతన్య శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ జరిగితే వాళ్ళిద్దరు విడిపోతారో చచ్చినా కలిసి ఉండరు అని చెప్పి ఇంటర్వ్యూల్లో వాగితే 4 చివాట్లు పెట్టి ఇంట్లో కూర్చోబెట్టుకోకుండా మీడియా వాళ్ళని, జర్నలిస్టుల్ని మీరు అసలైన కథనాలు చూపించరు, ఎందుకు మా ఆయనయే చూపిస్తారో మీరు అవి ముందు చూపించండి, ఆ తర్వాత మా ఆయన్ని నేనే క్వశ్చన్ చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. అప్పటికే సగం పోయింది ఈవిడ మీద, ఇప్పుడు పూర్తిగా పోయింది. ఏమి పర్ఫార్మెన్స్ అసలు ఇద్దరిది, అసలు మామూలు పర్ఫార్మెన్స్ కాదు అది. బయట పెట్టిన ఆడియో బయట చూస్తేనే నవ్వుతుంది అసలు. ఎవడో మూర్తి ఫ్రెండ్ అని చెప్తున్నాడు. పోనీ ఆ మూర్తి ఫ్రెండ్ అన్నవాడు మీతో డైరెక్ట్గా మాట్లాడిన వీడియోలు ఉన్నాయా, వాయిస్లు ఉన్నాయా? ఏదో ఒక చెత్త సాక్ష్యం తీసుకొచ్చి బయట పెట్టడం, యూట్యూబ్ ఛానల్లోని వీటిల్లోని బయటకు పెట్టడం,
దాన్ని వైరల్ చేయించుకోవటం, అదే నిజం అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళటం. ఈ మధ్య ఇదే జరుగుతుంది. మీకేదన్నా ఇబ్బంది కలుగుతుంది, మీకేదన్నా నష్టం కలుగుతుంది, మిమ్మల్ని ఎవడన్నా బ్లాక్‌మెయిల్ చేస్తే, ఎవడన్నా పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్లు ఇస్తాడు. ఈ మధ్యన ఈ దరిద్రం ఏంటో గాని పోలీస్ స్టేషన్‌లోనే ఏమీ లేవు. డైరెక్ట్ మీడియాకొచ్చేత్తన్నారు. లేకపోతే డైరెక్ట్ ఒక సో కాల్డ్ యూట్యూబ్ ఛానెల్లుంటాయి. ఆ యూట్యూబ్ ఛానెల్‌కొచ్చేసి ఇగో నా దగ్గరున్న సాక్ష్యాలివి, నా వర్షన్ ఇది అని చెప్పి మాట్లాడేసి బయటకొదిలేత్తన్నారు. ఇంక కోర్టులెందుకు? పోలీస్ స్టేషన్‌లెందుకు? ఈ యూట్యూబ్ ఛానెల్‌లోనే నిజానిజాలు బయటకొచ్చేత్తాయి. ఆ ఇంటర్వ్యూలకి ఆటిలకి వెళ్ళినప్పుడు వీణా శ్రీవాణి గారు మా ఆయన తిరుపతి లడ్డు, తిరుపతి లడ్డు అని అంటారు. దయచేసి మీరు ఏ ఇంటర్వ్యూకెళ్ళినా మీ ఆయన్ని మాత్రం ఆ తిరుపతి లడ్డుతో మాత్రం పోల్చొద్దు దయచేసి. ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఎంతో విలువ ఉంది. అది మీ ఆయనతో పోల్చి అసలు దాని విలువ మట్టుకు పోగొట్టొద్దు.